దొండకాయ ఫ్రై చేద్దామండి. అది ఎలానో చూడండి. ముందుగా దొండకాయలు కడిగేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి దొండకాయల్ని. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైందండి. ఇందులోకి తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగాక దీంట్లో కొద్దిగా మెంతి ఆకు వేసుకోవాలండి. మెంతి ఆకు చాలా బాగుంటుంది ఇవి ఇట్లా ఫ్రైలలో వేసుకుంటే. కొద్దిగా లైట్గా వేగాక మంచి స్మెల్ వస్తుంది మెంతి ఆకు వేసాక. ఇప్పుడు దొండకాయ వేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి అంతా. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుంటే మగ్గిద్ది, బాగా తొందరగా ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అవుతుంది. అంతలోపు దీని మీద మూత పెట్టేసుకుందాం. అందులో పక్కన కారం కావాలి కానీ దానికోసం కారం తయారు చేసుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో పల్లీలు, కొద్దిగా వేగనివ్వండి. పల్లీలు వేగాయండి. ఇందులోనే ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేగనివ్వాలి. తర్వాత నువ్వులు, అన్నీ బాగా వేపుకోవాలి. అవి వేపి పక్కన పెట్టుకున్నాక ఇందులో కొంచెం నూనె వేసుకొని అది వేడయ్యాక ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. దాంట్లో కారం కావాలి కదండి. అందులో కారపొడి వేయనండి, ఈ మిరపకాయలే వేస్తాను. అన్నీ మిక్సీ కొట్టేసి ఇవన్నీ చల్లారాయి కదండి. ఇందులో మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఎండుమిరపకాయలు, సాల్ట్ ఫస్ట్ కొద్దిగా వేసుకున్నా కానీ ఇంకొక స్పూన్ వేసుకోండి. మెత్తగా పౌడర్. దొండకాయ బాగా ఫ్రై అయిందండి. ఇందులోకి ఇంకా మనం చేసుకున్న పౌడర్ వేసుకుందామండి, కారపొడిని. అది వేసుకొని బాగా కలుపుకోండి. రెడీ అయిపోయిందండి దొండకాయ ఫ్రై. వేడి దొండకాయ ఫ్రై చపాతీలోకి, అన్నంలోకైనా, పప్పులోకి సైడ్గా డిష్ బాగుంటుంది నంచుకోవటానికి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.